5 ఏళ్లు నీట మునిగినా చెక్కు చెదరని అమరావతి ఐకానిక్ 3, 4, 5 టవర్ల పునాదులు. రాజధాని అమరావతిలో సచివాలయ భవనాల నిర్మాణానికి గతంలో వేసిన పునాదులు ఇప్పటికీ నిలకడగా ఉండటం ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి ఆశావహ పరిణామంగా మారింది. 2018లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం ఐకానిక్ టవర్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసింది. ఇందులో భాగంగా సచివాలయం కోసం 5 టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణం చేపట్టారు. అయితే 2019 ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారగానే ఈ పనులు నిలిచిపోయాయి. ఇదిలా ఉండగా ఆ తరువాత వచ్చిన వర్షాలతో రాఫ్ట్ ఫౌండేషన్ నిండుగా నీరు చేరింది. దాదాపు 16 అడుగుల లోతు వరకు ఈ పునాదులు నీళ్లలో మునిగి 5 ఏళ్ల పాటు అలాగే ఉండిపోయాయి. నీళ్లలో చాలా కాలం నానడంతో ఫౌండేషన్ దెబ్బతింటుందేమో అనే అనుమానాలు కలిగాయి. జూన్ 2024లో కొత్త కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని పనులు పునఃప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా సచివాలయ నిర్మాణానికి సంబంధించిన పునాదుల వద్ద నిలిచిపోయిన నీటిని తొలగించే పనులు మొదలయ్యాయి. డిసెంబర్ 25న ఈ నీటిని తొలగించే ప్రక్రియను ప్రారంభించారు. ముంబైకి చెందిన నర్మదా ఆఫ్ షోర్ కన్స్ట్రక్షన్ సంస్థకు ఈ పని అప్పగించారు. 8 భారీ మోటార్లను ఉపయోగించి 24 రోజుల పాటు నిర్విరామంగా నీటిని తోడేశారు. ఇప్పుడు అన్ని టవర్ల వద్ద నీటిని తోడేశారు. వాటి రాఫ్ట్ ఫౌండేషన్ పూర్తిగా బయటపడింది. మీరు చూస్తున్నవి 3, 4, 5 టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్. ఐకానిక్ టవర్లలో మొత్తం 5 బహుళంతస్తులు నిర్మించనున్నారు. వీటి నిర్మాణానికి 2703 కోట్లతో 3 ప్యాకేజీల కింద టెండర్లు పిలిచారు. అత్యంత ఎత్తుగా నిర్మించనున్న జేఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులు కట్టాలని ఆకృతులు రూపొందించారు. మిగిలిన 4 హెచ్ఓడి టవర్లను 39 అంతస్తులతో ఫోస్టర్స్ సంస్థ డిజైన్ చేసింది. కొత్త ధరల ప్రకారం అంచనా వ్యయం 4687 కోట్లకు చేరింది. 5వ టవరు 70%, 3, 4 టవర్లకు 78% చొప్పున ఖర్చు పెరిగింది. చిత్రంలో చూపించిన విధంగా టవర్స్ ను డిజైన్ చేశారు. దానికి అనుగుణంగానే రాఫ్ట్ ఫౌండేషన్ వేశారు.